మీరు ఫోన్ చేస్తూ ఉండేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా సగం భోజనం దగ్గర లేపి ఉన్నారా? లేకుంటే మీరు ఎవరినైనా సగం భోజనం దగ్గర లేపి ఉన్నారా? ఏంటి చాలా దీర్ఘమైన ఆలోచనలో పడినట్టున్నారేమో. పోనీ ఇలాంటి సంఘటన ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందా? సరే, అయితే ఈ రెండు అనుభవం మీకు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను మీకు చెప్పనున్న కథలో తెలుసుకుందాం రండి. ఇంకా కథలోకి వెళ్దామా? పూర్వంలో నందవనం అన్న దేశాన్ని ప్రభంజనన్ అన్న రాజు పరిపాలిస్తూ వచ్చాడు. ఈ రాజుకి వేటాడడం అంటే చాలానే ఇష్టం. అలా తనకు ఎప్పుడల్లా సమయం దొరుకునో అప్పుడల్లా వేటాడడానికి వెళ్ళిపోయేవాడు. అడవిలో సింహం, పులి, జింక, ఎలుకబంటి ఏది కనిపించినా వదిలేవాడు కాదు. మరియు ఆ వేట ఎంత దూరంలో ఉన్నా తన గురి తప్పేది కూడా కాదు. అంతటి గటికుడు ఈ ప్రభంజనన్. అలా ఓ సమయం ప్రభంజనన్ వేటాడుటకు వెళ్ళినప్పుడు అప్పుడనగా ఏ మృగము తన కంట పడలేదు. ఏంటిది, మనం ఎప్పుడు వచ్చినా ఒకటో రెండో జంతువుల్ని వేటాడి తీసుకుని వెళ్లేవాడిని, ఇవాళ ఏంటి ఒక జంతువు కూడా నా కంట పడలేదే అని చింతిస్తూ ఉండగా అలా చాలా సమయం తరువాత ప్రభంజనన్కి ఓ లేడీ కనిపించింది. ఆ లేడీ పరిగెత్తడమో ఎగిరిపోవడమో చేయకుండా ఓ దిట్టమైన చెట్టు చాటున చాలా శాంతంగా నిలబడి ఉంది. ఈ ప్రభంజనానికి వేటాడడంలో ఓ అలవాటు ఉండేది. అది ఏంటంటే ఊరికే నిలబడి ఉన్న మృగంపై తన బాణాన్ని వెయ్యడు. కానీ ఇప్పటి పరిస్థితి అలా కాదు కాబట్టి ఏదో ఒక వేటని తనతో పాటు తీసుకొని వెళ్ళాలి అన్న కసితో ఆ చెట్టు చాటున ఉన్న లేడీపై తన బాణాన్ని వెయ్యగా ఆ బాణం ఆ లేడీపై పడంగా ఆ లేడీ ప్రాణాలు శోభిస్తూ ఉన్నప్పుడు చెట్టు పొదలో నుంచి లేడీ పిల్ల అమ్మా అంటూ బయటికి వచ్చాను. అప్పుడనగా ప్రభంజనానికి అర్థమైంది, ఈ లేడీ అన్నది తాను యొక్క బిడ్డకి చెట్టు చాటున పాలు ఇస్తూ ఉన్నప్పుడే ప్రభంజనుడు ఆ లేడీపై బాణం వేశాను అని గ్రహించాడు. ప్రభంజనుడికి భయముతో చెమట పట్టాను. కింద పడిన ఆ లేడీ ప్రభంజనుని కోపంతో ఓ చూపు చూసి, ఓ రాజా, నీవు నన్ను బలి తీసుకున్నందుకు నేను చింతించడం లేదు. కానీ నా బిడ్డ ఆకలిని సగంలోనే ఆపితివి, ఇది నీకు తగునా అని చాలా ఆదంగంతో ప్రశ్నించింది. ఆ ప్రశ్న అడిగిన ఆ క్షణమే ఆ లేడీ ప్రభంజనునికి ఓ శాపం ఇచ్చాను. నా బిడ్డని సగం ఆకలితో మిగిలిచ్చి నన్ను నీ పొట్టన పెట్టుకున్నావు. నీవు మనిషివేనా? కాదు, మృగానివి. నీవు ఎలా మనిషి రూపాన్ని ధరించితివి, ఇంక మీదట నీవు కూడా మృగం లాంటి రూపాన్ని మారిపోగాక. ఈ అడవిలోనే నీవు ఆకలితో తిండి దొరక్క తిరుగుతూ ఉన్నప్పుడే నా బిడ్డ అనుభవించిన నొప్పి నీకు తెలిసొస్తుంది అని శాపం ఇచ్చి చనిపోయిను ఆ లేడీ. ఆ లేడీ ఇచ్చిన శాపం ఫలించెను. తల వరకు మృగంగాను, శరీరమంతా మనిషిలాగాను ఒక విచిత్రమైన రూపానికి మారిపోయి ఆ అడవిలోనే తిరుగులాడుతూ ఉన్నాడు. ఆ లేడీ ఎటువంటి శాపాన్ని ఇచ్చానో చూశారా? మృగం అన్నప్పుడు ఆకలి మీద ఉంటుంది. అందులోనూ ప్రపంచనకు ఎంత వెతికినా తన ఆకలికి ఒక మృగము కంటపడలేదు. అలా ఆకలితో మలమల అని తన కడుపు వాడేను. కొద్ది రోజులు గడిచాను కూడా. సరిగ్గా 100 సంవత్సరాలు తర్వాత తను వెతుకుతూ ఉన్న అదే అడవిలో ఒక అద్భుతం కనిపించాను. ఇంకేమై ఉంటుంది? తన కంట ఓ సాధు జంతువు కనిపించాను. అది ఏంటో తెలుసా? అది ఒక గోవు. ఆ గోవు పేరే నంద. ఆ గోవుకు 100లకు పైగా దూడలు ఉన్నాయి. పాపం ఆ గోవు ఆ రోజే అనంగా ప్రభంజనను కంటిలో పడేను. ఇంకేముంది, ప్రభంజనన్ ఆ గోవు మీదకు ఒకసారిగా పడి దాడి చేయగా అయ్యో అమ్మా అంటూ ప్రభంజనన్ కాళ్ళ మీద పడి, ఓ మృగమా, నీ నుంచి నాకు ఓ సాయము కావలెను అని అరచి అర్థించాను ఆ గోవు. ప్రభంజనునకు ఒకవైపు ఏళ్ల తరబడి ఆకలి, మరోవైపు ఈ గోవు ఏమి చెప్పనున్ననో అన్న జాలి. సరేలే అని ఆ గోవుని ఏమి నీ బాధ అని అడిగాను. నాకు ఓ బాధ్యత మిగిలిపోయింది. ఇక్కడ నుండి కొద్ది దూరంలో నా దూడ అన్నది వదిలిపెట్టి ఇప్పుడే వస్తాను అని చెప్పి వచ్చి తిని, నీవు గాని కొంచెం సమయం ఇచ్చినతో నా బిడ్డకి పాలు ఇచ్చి వచ్చేదను అని మొరపెట్టాను ఆ గోవు. ఏళ్ల తరబడి ఉన్న ఆకలితో ప్రభంజనన్ ఆలోచించాను. మళ్ళీ అదే తప్పు చేయరాదు అనిపించి వెళ్ళిరా అని ఆ గోవుని పంపించెదను ప్రభంజనన్.
అలా వెళ్ళిన ఆ గోవు తన దూడకి పాలుని ఇచ్చి మిగతా పాలుని వేరే గోవుని ఇవ్వమని చెప్పి ప్రభంజనం దగ్గరికి తిరిగి వచ్చాను ఆ నంద అన్న గోవు. అప్పుడనగా విపరీతమైన ఉరుములు మెరుపులు చోటు చేసుకున్నాయి. అందులో నుంచి ధర్మదేవుడు ప్రసన్నమయ్యాడు. వచ్చిన ధర్మదేవుడు ప్రభంజనని చూసి, ప్రభంజనన, ఎప్పుడైతే నీవు పూర్వంలో చేసిన తప్పుని అనుకుంటివో ఆ క్షణమే నీ శాపం అనేది విముక్తి పొందింది. పూర్వంలో ఆ లేడి పిల్లకి జరిగిన అన్యాయం ఈ గోవు పిల్లకి ఎక్కడ జరిగేనో అని నీవు ఆలోచించితివో, నీ ఆకలిని కూడా లెక్క చేయక ఈ గోవుని దాని బిడ్డ దగ్గరికి పంపితివో ఆ క్షణమే నీ శాపం అనేది తీరిపోయింది. ఇప్పుడు నీవు మళ్ళీ మనిషిగా మారిపోవుగాక అని ధర్మదేవుడు శాపం నుండి విముక్తి కలగజేశారు. అలాగే దూడకి ఇచ్చిన మాటని మరియు ప్రభంజనానికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న నంద అన్న గోవుకు కొన్ని వరాలు ప్రసాదించి మాయమయ్యారు ధర్మదేవుడు. చూసారా, ఓ లేడి పిల్ల తన తల్లి దగ్గర తన ఆకలిని తీర్చుకుంటూ ఉన్నప్పుడు తనని సగం ఆకలితో మిగిలించినందుకు రాజు అయిన ప్రభంజనానికి ఎంతటి పెద్ద శిక్ష పొందాడో. అందుచేత ఒకళ్ళు భోంచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని లేపుట, అలాగే భోజనానికి కూర్చున్న వాళ్ళని లేపుట ఎంతటి పాపమో అని ఇప్పుడు మీరు బాగానే తెలుసుకునే ఉంటారు అని నేను నమ్ముతున్నాను.